ఇంకా మా శాసనసభ్యులు ఎవరన్నా స్థానిక ఎమ్మెల్యే గారు ఎవరు అన్నీ బాగా చేస్తున్నారా అమ్మా? మీకు ఇళ్ళ పట్టాలు సమస్య ఉంది కదా, రవీంద్ర గారు తీసుకెళ్ళారు కదా, ఖచ్చితంగా ఆయన అతి త్వరలోనే ఇళ్ళ పట్టాలు వస్తే ఇచ్చేటప్పుడు మీకు కూడా పట్టా ఇచ్చారు. తప్పకుండా మీరు ఈరోజు మన 46వ డివిజన్లో మరి వార్డు ఇన్ఛార్జ్ మరి తెలుగుదేశం పార్టీ నాయకులు గండికోట అంజిబాబు గారు, అలాగే నరగాని వెంకటేశ్వరరావు గారు, సుబ్రహ్మణ్యం గారు, కాంతికుమార్ గారు, అలాగే నంది శ్రీనివాస్ మరి వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ పెన్షన్ పంపిణీ కార్యక్రమం మరి ఉదయం అవ్వాతాతలకి అలాగే ఆడపడుచులకు పొద్దున్నే పెన్షన్ ఇవ్వాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం, కొల్లి రవీంద్ర గారి యొక్క ఆదేశంతో ఈరోజు పొద్దున్నే వచ్చి కూటమి ప్రభుత్వం నాయకులందరూ కూడా మరి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి వారు కూడా చాలా సంతోషం, మాకు పొద్దున్నే వచ్చి మన వెల్ఫేర్ సెక్రటరీ గారు శానిటరీ సెక్రటరీ గారు యొక్క ఆధ్వర్యంలో మరి ఆమె కూడా ఇవాళ ఇక్కడ పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందం, ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ఒక అవసరం తీర్చుకోవటానికి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళంతా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే అభివృద్ధి విషయంలో కూడా కొల్లి రవీంద్ర గారు చాలా బాగా చేస్తున్నారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా చేస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళ సమస్య మెయిన్ సమస్య ఏంటంటే మన ఎన్నికల్లో వచ్చినప్పుడు కొల్లి రవీంద్ర గారికి మాకు చెరువుగట్టులో ఇల్లు పట్టాలు చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి మాకు ఆ ఇళ్ల పట్టాలు ఇచ్చేమనే అడిగారు. ఖచ్చితంగా రవీంద్ర గారు మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం అతి త్వరలో తీసుకుంటారమ్మా. ఎందుకంటే నిన్న అసెంబ్లీలో కూడా అనగాని సత్యప్రసాద్ గారు ఈ విషయమే చెప్పారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే వాళ్ళు అందరూ అడిగితే ఖచ్చితంగా, ఎందుకంటే గవర్నమెంట్ వ్యవస్థ వచ్చే కొంతకాలం టైం పడుతుంది, అవన్నీ చూసుకోవాలి. గత ప్రభుత్వం మాయ చేసి ఇళ్ల పట్టాలు రకరకాలుగా ఇచ్చారు, అవన్నీ క్లియర్ చేసి ఖచ్చితంగా పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు, రూరల్ ప్రాంతంలో 3 సెంట్లు ఇల్లు ఇచ్చి, అలాగే పట్టణ ప్రాంత వాసులకి అయితే 2,50,000, రూరల్ ప్రాంతం అయితే 1,60,000 చొప్పున ఇల్లు మంజూరు చేసి ఖచ్చితంగా మీకు కట్టించే కార్యక్రమం కొల్లి రవీంద్ర గారు, కూటమి నాయకులు తీసుకుంటారని చెప్పి జై హింద్, జై జగన్. రాజేష్ని సార్ మేము ఇటు వచ్చినప్పుడు చెప్పిస్తే రేపు కొంచెం చెప్పి ఇవ్వడానికి తేలికి, ఎందుకంటే ఆల్రెడీ అవి ఇష్యూ అయ్యి కాబట్టి నేను ఒకసారి ఆటో సంబంధించి నేను వచ్చాను. సార్ కూడా మాటిచ్చారు. లేదమ్మా, మన ఇంకా ఉంటామమ్మా, ఇంకా ఆలోచన లేదు. అంటే నేను ప్రస్తుతం గ్రామాల్లో అయితే నాకు బాగా టచ్ ఉంది. నేను మండల పార్టీతో 18 చేశాను. నాకు మార్కెట్ చైర్మన్గా అవకాశం ఇచ్చారు, పార్టీని అనుకున్నాను. 82 నుంచి నా ఇల్లు తగలబెట్టారు, నన్ను పెట్రోల్ పోసారు, మా అమ్మగారిని పెట్టారు. నేను 82 నుంచి పార్టీలో అంతకుముందు అంతా అయితే నేను ఎప్పుడు వీడియో దీనైనా మీరు ఫస్ట్ ఎక్కడ ఉండేవాళ్ళమ్మా? ఇదేనా మొట్టమొదటి నుంచి? ఇప్పుడు కొండగారు కౌన్సిలర్, కొండగారు ఉన్నప్పుడు తర్వాత వచ్చాడు. ఈ ఏరియాలో పట్టాలు ఇచ్చారు, చెరువు గట్టు ఒకటికి పక్కుంది. గోపిచంద్ గారు లేవా? ఏయో ఇచ్చారు కదా, జస్ట్ ఊరికే నామినల్గా ఇన్రైట్ ప్రూఫ్గా ఇచ్చారు సార్. మామూలుగా పట్టా ఇది ఎన్ని సెంట్లమ్మా?